కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో కూడా పీసీఓఎస్ ప్రాబ్లమ్ తో వస్తున్నారు. అంటే ప్రీవియస్ హిస్టరీ ఉండొచ్చు. మ్యారీడ్ ఉమెన్స్ లో ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి పీసీఓఎస్ ప్రాబ్లం ఉండడం? పీసీఓడి ఉన్న వాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతోష్. అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ రీజన్స్ వచ్చేసరికి ఈ వెయిట్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, స్లీప్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా చూస్తాము. అండ్ పిట్యూటరీలో ఒక హార్మోన్ ఉంటుంది ప్రొలాక్టిన్ అని చెప్పేసి, డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మనకి ఎక్కువగా వస్తుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఒబీస్ పీసీఓడి ప్యాటర్న్ ఉంటుంది. లీన్ చాలా సన్నంగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే అమ్మకున్న, అక్క చెల్లెలకున్నా సరే ఈ పేషెంట్ కి రావచ్చు అనమాట. జెనెటిక్స్ జీన్స్ కూడా రన్ అవుతా ఉంటది. ఓకే, ఇంకొక ఇప్పుడు లేటెస్ట్ గా ఒక థియరీ వస్తుంది, బార్కర్స్ థియరీ అంటున్నాం. పేషెంట్ తన మదర్ పొట్టలో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్యూచర్ లో పీసీఓడి డెవలప్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట. సో దట్ ఈస్ అ వెరీ రేర్ థియరీ విచ్ ఇస్ కమింగ్ అప్ నౌ. అవన్నిటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ అయితే స్ట్రెస్, వెయిట్ మేనేజ్ చేసుకుంటే ఇది ఒక బిగ్ లైఫ్ స్టైల్ డిసార్డర్. టైం కి తిని వెయిట్ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుని స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే మోస్ట్లీ వీ కెన్ ట్రీట్ దిస్ పీసీఓడి.